నేర్చుకోగలిగితే భాగవతంలో ఇప్పుడు మనం 4 పద్యాల ద్వారా విశ్వం విష్ణువు తెలుసుకుందాం. ఉన్న సమయంలోనే విశ్వం విష్ణువు, విశ్వమంతా విష్ణువే. ఈ భావన ప్రహ్లాదుడు గ్రహించాడు, హిరణ్యకశిపుడు గ్రహించలేకపోయాడు. అదే ప్రహ్లాద చరిత్ర. తండ్రి కొడుకుల మధ్య తగాదా కాదది. హిరణ్యకశిపుడు ఏం వెర్రివాడు కాదు కొడుకును పట్టుకుని చంపేసుకోవడానికి. మన కొడుకుల కోసం మనం ప్రపంచంలో అందరినీ చంపేయడానికి సిద్ధంగా ఉన్నామే. హిరణ్యకశిపుడు ఎంత అమాయకుడు అండి. వాడి సిద్ధాంతాల కోసం కొడుకుని చంపేసుకుందుకు సిద్ధపడ్డాడు. వాడికి సిద్ధాంతం ముఖ్యమైంది, మనకంటే గొప్పవాడు. మనం కొడుకుల కోసం సిద్ధాంతాలు చంపేసుకున్నాం. హిరణ్యకశిపుడు కొడుకునే చంపడానికి సిద్ధపడ్డాడు. తన సిద్ధాంతం, వాడి సిద్ధాంతం వాడికి ఉందంటే తప్పే ఉంది. వాడిది ఏమిటి అంటే విశ్వం వేరు, విష్ణువు వేరు. నేను విష్ణువుని జయిస్తా, విశ్వంలో విష్ణువు ఒక భాగం, ఆయన్ని జయిస్తా, అందరినీ జయించా, ఆయన్ని కూడా జయిస్తా. ఇది అజ్ఞానం. ప్రహ్లాదుడు కొన్న జ్ఞానవాడు విశ్వమంతా విష్ణువే నాన్న, ఎవరిని జయిస్తావు, నువ్వు కూడా విష్ణు స్వరూపమే. అది తెలుసుకుంటే అయిపోయింది కదా. అది తెలవలేదు హిరణ్యకశ్యపుడికి, తెలవలేదని అనుకోవడానికి లేదు. బెమ్మనపోతన గారు గమ్మత్తైన పద్యం రాస్తాడు. హిరణ్యకశ్యపుడు తపస్సు చేస్తాడు. ప్రహ్లాద చరిత్ర ముందు 7వ స్కంధంలో ఉంటుంది. భయంకరమైన తపస్సు చేశాట. ఆ చేసినప్పుడు ఏం జరిగింది, పరిణామాలు ఏ పరిణామాలు జరిగాయి అని వర్ణిస్తాడు ఆయన. ఏమిటి జరిగిందిట? అదిరన్ కుంభిని సాద్రియై కలగనేడంభోనిధుల్ తారకల్ సెదరెన్ సగ్రహ సంఘలై దిశలు విచ్ఛిన్నంతలై మండే పెల్లదరెన్ గుండెలు జంతు సంతతికి ఉగ్రాచార దైత్యేంద్ర మూర్ధదిశోద్ధూత మూర్ధదిశోద్ధూత సధూమ హేతి పటలోదంచత్తపోవన్హికిన్ అని పద్యం రాస్తాడు. ఆ పద్యం చదివి నేను ఆశ్చర్యపోయిన 8 ఏళ్ల క్రితం. అయ్యి బాబోయ్, తపోరహస్యం అంతా ఇందులో చెప్పేవయ్యా మహానుభావ. ఇది హిరణ్యకశ్యపుడు తపస్సును వదిలేస్తే ఎలాగా? అసలు తపస్సుకు చేస్తే కలిగే ప్రయోజనం ఏమిటో చెప్పాడు. తపస్సు చేసిన మనిషి విష్ణువైపోతాడు సాక్షాత్తు. వాణ్ణి మించిన దేవుడు లేడు ఇంకా. అతనే దేవుడు స్వయంగా. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. అంతేకాదు, బ్రహ్మవిత్ అనద్దన్నాడు శంకరాచార్య మనీషా పంచకంలో. యస్మిన్ నిత్యసుఖాంబుధౌ గళితదీహి బ్రహ్మైవ న బ్రహ్మవితు. వాడిని బ్రహ్మజ్ఞాని అంటారేమిటి? వాడు భగవంతుడే అన్నాడు ఆయన. బ్రహ్మజ్ఞాని అని పక్కన సాగదీయద్దు, వాడు భగవంతుడే. ఎందుకు అవుతాడు, ఎలా అయ్యాడు? హిరణ్యకశ్యపుడు అయ్యాడండి. ఆయన తపస్సు చేస్తే ఏం జరిగిందట? ఉగ్రాచార దైత్యేంద్ర మూర్ధదిశోద్ధూత సధూమహేతి పటలోదంచత్తపోవన్హికిన్. భయంకరమైన తపస్సులో ఆయన నిద్రాహారాలు మానేసి ఒకే ఒక ధ్యానంతో మునిగిపోయి ఉండగా ఈ మూర్ధ భాగం నుంచి వేడి పుట్టిందట. వేడి కిరణాలు ఎంత ప్రచండమైన కిరణాలు ఉంటాయి. హేతి పటలోదంచత్. హేతి అంటే ఖడ్డం, కత్తి. సురకత్తుల్లో వస్తున్నాయటండి ఉష్ణకిరణాలు, సురకత్తుల్లాగా. అవి బ్రహ్మలోకానికి తాకాయి. బ్రహ్మలోకం కాలిపోతోంది. అందుకని కిందికి దిగొచ్చాడు. బ్రహ్మదేవుడికి వీడి మీద ప్రేమ కాదు, తప్పదు రాక. తపస్సు అంటే అది. ఇప్పుడు తపస్సు దేన్నైనా దించగలుగుతుంది, ఏదైనా సాధించగలుగుతుంది. అందుకే రామకృష్ణ పరమహంస బ్రహ్మజ్ఞానం సాధించడం ముఖ్యమా, సమాజానికి సేవ చేయడం ముఖ్యమా అంటే ముందు మొదట చూసుకో, తర్వాత చేయాలనిపిస్తే చేయలేకపోతే మానేయన్నాడు ఆయన. మహాయోగి అలాగే చెబుతాడు. ముందు మొదటి దాని మీద దృష్టి పెట్టు. బ్రహ్మజ్ఞానం కోసం సమాజ సేవ, సమాజ సేవ కోసం సమాజ సేవ కాదు. అప్పుడు మళ్ళీ అహంకారం పెరుగుతుంది. నేనే అన్నీ చేశానండి, ఈ ఊళ్ళో అన్ని గుళ్ళు నేనే కట్టానండి, అన్నదానం అది నేనే పెట్టాను, నేను రాకముందు ఈ ఊళ్ళో ఎలా, ఇదో అహంకారం. దీన్నే సాత్విక అహంకారం అంట. నువ్వు రాకముందు ఈ ఊరు బాగుంది, ఈ మాట చెప్పక్కర్లేదు ఇక్కడ. ముందు బ్రహ్మజ్ఞానం పొందడమే ముఖ్యం. దానికోసం సమాజ సేవ చేయాలా, సంతర్పణ చేయాలా, ఏదో చేస్తాం. అది అంతిమ లక్ష్యం. అది సమాజ సేవ లక్ష్యం కాదు అక్కడ. అది లక్ష్యం ఎలా, అదో మార్గం. అసలైనటువంటి స్థానాన్ని, ఆధ్యాత్మిక స్థానాన్ని పొందడానికి ఇది మార్గం, అంతేగాని ఇది లక్ష్యం కాదు. లేకపోతే ఇందులో అహంకారాలు పెరిగిపోతాయి, ఇంకా పోటీలు వచ్చేస్తాయి. అందుకని ఆ బ్రహ్మజ్ఞానం, ఆ స్థితిలో, బ్రహ్మజ్ఞాన స్థితిలో ఉన్నటువంటి వాడు ఎలా ఉన్నట్టు ఏకాగ్రత కారణంగా ఆయన ఒంట్లో ఒక వేడి జనించింది. ఆశ్చర్యకరమండి. శాస్త్రజ్ఞులు అంగీకరించిన విషయం, మనిషి శరీరంలో సూర్యమండలాన్ని మించిన ఉష్ణోగ్రత ఉంది. దాన్ని మనం వాడుకోవడం లేదు. అందుకే వేదం చాలా స్పష్టంగా యశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే, ఆ ఆదిత్యునిలో ఎంత తేజస్సు ఉందో అంత తేజస్సు నీ హృదయంలో ఉందయ్యా, దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయవయ్యా. అది మానేసి ఎక్కడో ఉంది ఎక్కడో ఉందంట. ఎక్కడో ఏముందా, ఎక్కడ ఉంటే ఇక్కడ లేనిది ఎక్కడా లేదు. ఆధ్యాత్మిక వాదంలో 2 మాటలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ లేనిది ఎక్కడా లేదు, ఇప్పుడు రాంది ఎప్పుడూ రాదు. ఇక్కడే ఇప్పుడే పొంది తీరాలంటే అదే లక్ష్యం. అదే వివేకానందుడు చెబుతాడు, ఇక్కడే ఇప్పుడే, వాయిదా వేయకు. దీనికి ఏం మెట్లు లేవు, ఊరికే ఇక్కడ కూర్చో పొంది. ఇప్పుడు ఎందుకు పొందలేవు, ఇప్పుడు ఎందుకు చేయలేవు పని, వాయిదా వేస్తామేంటి?
మనం చాలా తేలిగ్గా వాయిదా వేసేస్తాం. వశిష్ఠ మహర్షి ఇంతకాలం తపస్సు చేసేట అనగానే కారణజన్ములు అలా చేస్తారు, మన వల్ల అవుతుంది ఏమిటి? మనకేమవుతుంది? మినపరొట్టి గోంగూర పచ్చడి అవుతుంది మన వల్ల. ఇది ఎందుకు అయింది? ఈ చాలా కన్వీనియంట్గా తప్పుకోవడం అంటారండి. దీన్ని ఏమిటి అంటే మనకి ఇష్టం లేక వాళ్ళు మహానుభావులను వాళ్ళకు 2 అరటిపళ్ళు ఇచ్చి 5 రూపాయలు ఇస్తే గొడవ వదిలిపోయింది, మనకు పుణ్యం వస్తుంది. మనకి ఇష్టం లేదు, అందుకని చేస్తాం. మరి హిరణ్యకశ్యపుడికి అయిందే, హిరణ్యకశ్యపుడు వశిష్ఠుడు కాదే. ఆయన చేస్తే ఏం జరిగింది? ఆ వేడి వచ్చి వ్యాపించి బ్రహ్మలోకానికి వ్యాపిస్తే పరిస్థితి ఎలా ఉందంటే అతిరెన్ కుంభిని సాద్రియై సరిగ్గా 5 మాటలు 5 వాక్యాలు చెప్పారు పోతన గారు, గుర్తుపెట్టుకోండి. పంచభూతాలు చెప్పాడు. భూమండలం మొత్తం కంపించింది అన్నాడు. భూమి వశమైనట్టేగా ఆయనకి. కలగెనేడంభోనిధుల్, అన్ని సముద్రాలు ఏకమైపోయాయి అంటే జలం వరుణుడు వశమైపోయినట్టేగా. తారకల్ని సెదరన్ సగ్రహ సంఘలై, గ్రహాలతో సహా నక్షత్రాలన్నీ సంచలించిపోయాయి, ఆకాశం మొత్తం వశమైనట్టేగా. దిశలు విచ్ఛిన్నంతలై మండే, దిక్కులన్నీ మండుతున్నాయి, అగ్నిదేవుడు వశమైనట్టేగా. పిల్లదరెన్ గుండెలు జంతు సంతతికి, అన్ని జీవుల గుండెలు అదురుతున్నాయి, గుండెల్లో ఉండేది ఊపిరే కదండి, వాయువు వశమైనట్టేగా. పంచభూతాలు ఈయనకి వశమయ్యాయి, అది స్థితి. ఆయన పొందిన స్థితి అదండి తపస్సులో. అంతటి వాడు ఏమయ్యాడు? ఇలా పంచభూతాలను వశించేసుకుని బెదిరించి అదరగొట్టేశాడు. దాంతో బ్రహ్మదేవుడికి ఒక్కసారి వేడి సోకేసరికి అమ్మో వీడెవడో ఘోరమైన తపస్సు చేస్తున్నాడు, పంచభూతాలు వీడికి వశమయ్యాయి, ఇప్పుడు వీడు ఏదంటే అది జరుగుతుంది, మొత్తం ప్రపంచం భస్మం అంటే భస్మం అయిపోతుంది. కాబట్టి కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? బ్రహ్మదేవుడు కిందికి వచ్చి వాడిని శాంతింపజేసి వాడికి కావలసిన వరం ఏదో ఇచ్చేస్తే ఆ వరం వెంటనే కండకావరం, దాని వెనకాల వస్తుంది. వరం కండకావరం. వాడు ఇంటికి వెళ్ళి కూర్చుంటాడు. తర్వాత వాడిని చంపే విషయం వాళ్ళ నాన్నగారికి ఒక టెలిగ్రామ్ ఇస్తే సరిపోతుంది విష్ణుదేవుడికి, ఆయన చూసుకుంటాడు, అది ఆయన పని. అందుకని నాన్నగారు ఇలా వరాలు ఇచ్చేసరికి మీరు చూసుకోవడం త్రూ ప్రాపర్ ఛానల్, ఓ లెటర్ రాసి వైకుంఠానికి పంపేస్తే సరే రావు బాయ్ ఆయన చూసుకుంటాడు. అని ఆయన ఎందుకు వచ్చిందని కిందికి దిగాడు. కిందికి వచ్చి ఏమన్నాడు తెలుసా? వరం కోరుకోమన్నాడు. వీడు అమాయకుడో తెలివైన వాడో తెలియదు, కోరిన వరం చూడండి, నాకు మృత్యువు రావద్దు, వేటి నుంచి అని అడిగాడు. అంటే గాలిన్ కుంభిని అగ్నిని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమఃప్రభల భూరిగ్రాహ రక్షో మృగవ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్తాస్త్రశస్త్రాళిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పింపవే. బ్రహ్మదేవుడు ఒక్క మొహంతో కాదు 4 మొఖాలతో పగలబడి నవ్వాడు. ప్రపంచంలోని ఎంత అమాయకుడు మరొక్కడు ఉండడరా, తథాస్తు అన్నాడు, వెళ్ళిపోయాడు. వీడు కోరిన వరాలని పెద్ద కాగితం మీద డీటీపీ చేసి వైకుంఠానికి పంపించాడు, ఈమెయిల్ మెసేజ్, సరిపోయింది అంతే, నువ్వు చూసుకో నాన్న అన్నాడు. ఇంత అమాయకుడా? తాను తపస్సులో ఉండగా పంచభూతాలని బెదిరించాడు, గాలిని, అగ్నిని, భూమిని, ఆకాశాన్ని, నీటిని. ఇప్పుడు ఏమంటున్నాడు? నా గాలి చేతుల్లో సావు లేకుండా చూడు అంటే ఏ గాలిని తాను భయపెట్టాడో తపస్సు నుంచి బయటికి రాగానే ఆ గాలికి తాను భయపడుతున్నాడు. ఇదండి విచిత్రం. 10 ఏళ్ల వయస్సున్న కొడుకు తండ్రికి భయపడతాడు, వాడికి 20 ఏళ్ళు వచ్చేసరికి వీడు భయపడుతున్నాడండి. ఆశ్చర్యంగా ఉంది. ఇదండి సమాజం. చిన్నపిల్లాడికి ఏదైనా చెబితే మా నాన్నగారు ఒప్పుకోరు అంటాడు. వాడికో 20 30 వచ్చాక ఈయనేమంటాడు రిటైర్ అయిపోయి, మా అబ్బాయికి ఇష్టం ఉండదండి. మా అబ్బాయికి ఇష్టమే కానీ కోళ్ళ పండవుదండి, ఆవిడ ఒక ఎక్స్ట్రా క్యాండిడేట్. మనకు ఆవిడతో పడితే ఆవిడ పండిస్తుంది, మనకు పడదు కాబట్టి ఆవిడ పండవదు. ఎందుకంటే కూతురు మనదని, కోడలు పరాయిదని మనం స్థిరమైన భావాలు మనసులో పెట్టేసుకున్నాం. ముందు అమ్మాయి ఇంట్లోకి వచ్చే ముందే ఇది పరాయిది, ఇంకెందుకు ఆవిడ సొంతం అవుతుంది? మొదటి రోజే మొదలైంది ఆ తగాద. ఇది పరాయిది, దీన్ని మనం ఏదో పోషిస్తున్నాం, అక్కడ ఏదో దయా జాలిలాగా. ఆ అమ్మాయికి అదే భావన, ఈవిడికి అదే భావన, అంతే కూడా అదే భాగవతం తెలుసుకోవడం అంటే. భాగవతం అదే చెప్తుంది, నీ వాళ్ళు పరాయి వాళ్ళు తేడా తెలుసుకో, అది నువ్వు పెంచుకున్న భావన. కూతురు నీ ఇంట్లో పెరిగింది ఇంతకాలం కాబట్టి నీ మనిషి అనుకుంటున్నావు, ఆ అమ్మాయి ఎక్కడి నుంచో వచ్చింది కాబట్టి పరాయి మనిషి అనుకుంటున్నావు. నీ కూతురు వయస్సు కోడల వయస్సు ఒకటే కదమ్మా. అత్తగారులందరికీ నమస్కారం. కూతురు వయస్సు అమ్మాయి కదండి కోడలుగా వస్తుంది, మరి ఎందుకు ఆదరించలేకపోతున్నాము? పోనీ ఈ కూతుళ్ళేనా? ఇదివరకు అత్తగారి చేతుల్లో కోడళ్ళు బాధపడేవి, ఇప్పుడు మొత్తం రివర్స్ అయింది, కోడళ్ళే అత్తగారులను బాధపడుతున్నారు. ఆ ప్రపంచం కూడా వచ్చింది చాలా. ఈ అత్తగారికి అన్నం పెట్టాలంటే కోళ్ళు అనుమతించాలి, అయితే కొడుకు ఒప్పుకోడు, ఓల్డేజ్ హోమ్లో బారేస్తాడు. మా ఆవిడ ఒప్పుకోవట్లేదంటాడు. ఇప్పుడు అదో లెటర్ కావాలి ఇక్కడ.
మొత్తం ఈ ద్వేషాలనండి ఉన్నవి. సరిగ్గా హిరణ్యకశిపుడు గాలి చేత, కుంభిని భూమి చేత, అగ్ని చేత, అంబువుల నీళ్ల చేత, ఆకాశస్థలిని ఆకాశం, ఏ పంచభూతాలని తాను ఒడికించాడో బయటికి రాగానే ఆ పంచభూతాలకి తాను వణుకుతానండి. ఇది భాగవతం సారాంశం. ఇది తేల్చుకోవాలి మనం. వణికిస్తావా వణుకుతావా? మొత్తం ప్రకృతి, ప్రపంచం, సృష్టి అంతా కూడా ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు వంచితే అది వంగుతుంది, నువ్వు వంగితే అది వంచుతుంది. ఏం చేయాలో తెలుసుకోవాలి. నువ్వు వంగడం మొదలెట్టావా నిన్ను వంచేస్తుంది, పూర్తిగా కొంప ముంచేస్తుంది. నువ్వే దాన్ని వంచడం మొదలు పెడితే వంగిపోయే బాబోయ్ ఇంకొదిరేయమంటుంది. దాని కోరికల్ని జయించాలి. దానికి మూల సూత్రం ఇంద్రియ నిగ్రహం, కోరికల్ని జయించడం. అదే శ్రోత్రయస్య అకామహతస్య. ఏ వేద విద్వాంసుడు, ఏ అధ్యాత్మ విద్య చదివినవాడు కోరికల్ని జయించగలుగుతాడో వాడి ఆనందాన్ని ఈ క్షణమే పొందగలుగుతాడని చెప్పింది ఆనందవల్లి ఉపనిషత్తు. అదే భాగవతంలో చెప్పాడు పోతన గారు. గాలిని కుంభిని అగ్ని నంబువుల ఆకాశస్థలిని. తర్వాత చూడండి ఇంకా విచిత్రం, వాడు బుర్ర అయోమయం అయిపోయింది భయంతో. భయం ఏర్పడితే అంతే కదా, ఏం మాట్లాడతామో తెలియదు. అలాగే మాట్లాడుతున్నాడు. ఆ భాష అలాగే ఉంది. మరో పద్యంలో ఎక్కడా ఇంత అయోమయమైన భాష మమ్మెరపోతన గారు వాడాల, ఈ పద్యంలో వాడాడు. ఎంత అయోమయమో తెలుగు పండితులకి బాగా తెలుస్తుంది, సమాస పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఎందుకంటే రేలన్ ఘస్రములన్, రాత్రి పొగలు నన్ను ఎవరూ చంపకుండా చూడమన్నాడు. బాగానే ఉంది, ఒప్పుకుందాం. ఘస్రం అంటే పొగలు. తర్వాత ఏమంటున్నాడు? తమఃప్రభల, చీకట్లోనూ వెలుగులోను. అదేమిటి? రాత్రి అంటే చీకటేగా, పగలంటే వెలుగేగా. పద్యం దండగా ఇందాక చెప్పావుగా. అంటే వాడికి ఎంత భయం వచ్చింది? రాత్రి కానీ బల్బులు పెట్టి చంపేస్తారేమో. భయం ప్రవేశిస్తే అలాగే ఉంటుందండి. ధైర్యం ఉన్నప్పుడు ఎన్నింటినైనా ఎదురుస్తాం. భయం ప్రవేశించింది అనుకోండి ప్రతిదానికి భయపడతాం. ప్రబల వెలుగులో చంపొద్దు. పగలంటే వెలుగే కదా అంటే ఏమో పగలన్నీ గొడ్డలు వేసేసి కెమెరా మీద తెరలేసినట్టు వేసేసి లోపల పెట్టి నొక్కేస్తారేమో అని మళ్ళీ ఎందుకైనా మంచిదని ఇంకో మాట అన్నాడు. రేలను ఘస్రమని కాదు, తమఃప్రభల, చీకట్లోనూ వెలుగులో. సరే బ్రహ్మదేవుడు నవ్వుకుని సరే ఓకే, అది కూడా ఓకే అన్నాడు. రేలను ఘస్రములం తమఃప్రభల. ఆపైన చూడండి విచిత్రమైన సమాసం. భూరి గ్రాహ రక్షో మృగవ్యాళ ఆదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్. యావత్ భాగవతంలో ఇంత అయోమయమైన బహుపద ద్వంద్వ సమాసం ఉండదండి. ఇది అయోమయ ద్వంద్వ సమాసం అంటారు. ఎక్కడ వరస వావి లేదా సమాసంలో. గ్రాహ అంటే మొసలి వల్ల నాకు చావు రాకూడదు. మొసలు అన్నవాడు వెంటనే ఏనుగో జలచరమో చెప్పాలి. లేదు రక్షో, రాక్షసుల వల్ల నాకు చావు రాకూడదు. రాక్షసుల వల్ల అన్నవాడు వెంటనే దేవతలు చెప్పాలి. చెప్పకుండా రక్షో మృగముల వల్ల చావు రాకూడదు. రాక్షసుల తర్వాత మృగం ఏమిటండి? ఆ కాంబినేషన్ ఏమిటండి? కిరాణం కొట్టు దగ్గర పెద్ద బోర్డు పెట్టేవాడు కూడా కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, చాయ్ మినపప్పు అని పెడతాడు. తర్వాత ఏమో ఆవాలు, మెంతులు, ధనియాలు, జీలకర్ర అంటాడు. కందిపప్పు, ఆవాలు, గోల్డ్ స్పాటు అని పెట్టాడుగా. అయోమయం బోర్డు అదేం బోర్డు అండి? పప్పులన్నీ ఓ చోట ఉండాలి. ఆవాలు, ధనియాలు, మెంతులు, పోపు సామాన్లన్నీ ఓ చోట ఉంటాయి. ఏదో గోల్డ్ స్పాటు, థమ్సప్, 7 ఏదో ఉంటుందిగా, 7 అప్, 8 డౌను, అవన్నీ తర్వాత ఉంటాయి. అంతే కదా. పప్పులన్నీ ఓ చోట పెట్టాలి, పోపు సామాన్ అంతా ఓ చోట పెట్టాలి వరుసలో. తర్వాత ఏం చేయాలి? కూల్ డ్రింక్స్ అన్నీ ఓ చోట పెట్టు. అది మానేసి పోతన గారు ఇంత పెద్ద కవి విచిత్రంగా గ్రాహ, మొసలి, రక్షో, రాక్షసుడు, మృగములు వచ్చినప్పుడు పోనీ ఇంకేమైనా అక్కడ జంతువులు రావాలి. లేదండి వ్యాళ, పాము. వ్యాళం అంటే పాము లేదా ఏనుగు. మృగం వెంటనే ఏనుగేమిటి? మృగానికి ఏనుగుకి ఏం సంబంధం ఉంది? అది పోనీ వ్యాళ పాము వచ్చింది. పాము వెంటనే గరుత్మంతుడు రావాలా వద్దా? లేదండి ఆదిత్య, మధ్యలో ఆయన ఎవరు? సూర్యుడు. పాము తర్వాత ఆదిత్యుడు రావడం ఏంటండి? పోనీ ఆదిత్యుడు వచ్చాడు. ఆదిత్యుడు వచ్చిన వెంటనే చంద్రుడు రావాలా వద్దా? ద్వంద్వ సమాసం అంటే సూర్య చంద్రుడు, రామలక్ష్మణులు, అన్నదమ్ములు, రాత్రింబొగళ్ళు అలా ఉంటుంది. కానీ రాత్రి చెంబు అని ఎవరు అనరుగా. అది ద్వంద్వ సమాసమా? రాత్రి ఏమిటి, చెంబు ఏమిటి అని ఉండదు కదండి. రాత్రి అంటే పగలు రావాలి, చెంబు ఉంటే పళ్ళెం ఉండాలి. పళ్ళెం, చెంబు అది ద్వంద్వ సమాసం. రాత్రి పగలు ద్వంద్వ సమాసం. రాత్రి, పళ్ళెం, పగలు, చెంబు అది సమాసం కాదండి. ఎలా కుదురుతుంది? సంబంధం లేనివి ఎందుకు వచ్చాయి? వీడి మనస్సు అయోమయం అయిపోయింది, భయం పెరిగిపోయింది, ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లా. ఏది చూస్తే అదే భయం వేస్తుంది. అలా చూస్తున్నాడు. అదిగో ఆ నల్లబోటు చంపేస్తుందేమో, దాని నుంచి సావు లేకుండా చూడండి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. ఆ దీపస్తంభం మీద పడుతుందేమో, దాన్ని కూడా చేర్చండి పద్యంలో. ఇలా చేర్చడం మొదలు పెడితే సృష్టి అంతా చేర్చినా వీడికి మృత్యువు తప్పదు. అది భాగవతం. ఎన్ని చేరుస్తావు, ఎన్నిటికి భయపడతావు? అన్నీ ఒక్కటేం తెలుసుకోలేకపోయే యాతనే కదా. అందుకని అద్వైతం ఒక్కటే సిద్ధాంతం, ఏకమేవా అద్వితీయం బ్రహ్మ. ఒక్కటే ఉన్నది అని తెలుసుకునే వరకు మనకి భయం తప్పదు. ఉన్నదంతా ఒక్కటే. అందుకే వేదం చెబుతాం చాలా స్పష్టంగా. భయం ఎందుకు ఏర్పడింది అంటే ద్వితీయాద్వై భయం భవతి, అన్యోసావన్యోకమస్మీతి నసవేద యథా పశురితి ద్వితీయాద్వై భయం భవతి ఏతస్మిన్నుదరమంతరం కురుతే అధ తస్య భయం భవతి. అరుణోపనిషత్తులో ఉంటుంది మాట.
అన్యోసౌ అన్యోహం, వాడు నేనే నేను వేరే, వాడు వేరే నేను వేరే. ఇలా ఎవరు వేరే వేరే, వారు స్త్రీలు వీరు పురుషులు, వారిదా కులం వీరిదా కులం, వీరిదా మతం వారిదా మతం, నేను ఎక్కువ వారు తక్కువ, నేను పొడుగు వారి పొట్టి, నేను అందంగా ఉన్నా వారు అందంగా లేరు, నాకు డబ్బు ఉంది వారు డబ్బు లేదు. ఈ భేదాల వల్లే యథా పశురీతి, ఇదే పశుభావన. ఈ పశుభావన పశువులకు ఉంటుంది. ఇందాక ప్రసాద్ గారు చెప్పారు కదా మానవ జన్మ ఉత్తమం అని ఎందుకంటారని. ఎందుకు అంటారు అంటే ఈ పశుభావన మనకి లేకపోతే మానవ జన్మ ఉత్తమం. మనము అవే భేదాలు పెట్టుకుని తిరిగిన తర్వాత ఇక మనం పశువులు కాకుండా మానవులు ఎవరం అవుతాం? ఆ భావన పోవాలి, భేదభావన పోయి అభేద భావన రావాలి అంటే ఏకమేవా అద్వితీయం బ్రహ్మ, ఉన్నది ఒకటే విశ్వం విష్ణువు, విశ్వమంతా విష్ణువే. అది గ్రహించాలి. అది గ్రహించలేక వీడేమంటున్నాడు, గ్రాహ రక్షో మృగ వ్యాళ ఆదిత్య. సూర్యుడు తర్వాత చంద్రుడు రావాలి, చంద్రుడు రాకుండా మానవుడు వచ్చాడు. సూర్యుడు తర్వాత మానవుడు ఏమిటండి? మానవుడు వస్తే వెంటనే దానవులో ఎవరో రావాలి, అది లేదండి. మళ్ళీ జంతువులు వచ్చాయి, కలకం మళ్ళీ యుద్ధాలు అన్నాడు, వ్యాప్తిని. ఇది కూడా సరిపోలేదండి. సమస్తాస్త్ర శస్త్రాళిని, ఎంత భయమో చూడండి. అస్త్రములు నన్ను సంపొద్దు అన్నాడు, శస్త్రములు కూడా సంపొద్దు అన్నాడు. ఎందుకైనా మంచిదని. ఎందుకంటే ఆయుధాల్లో తేడాలు ఉంటాయి. శస్త్రం అంటే చేత్తో పట్టుకుని యుద్ధం చేసేది, కత్తి గద అవి శస్త్రాలు అంటారు. అందుకే ఆపరేషన్ చేస్తే శస్త్రచికిత్స అంటారు. అంటే కత్తి చేత్తో పట్టుకుని డాక్టర్ గారు కోస్తారు, అలా దూరంగా పడుకోబెట్టి విసిరితే ఆ మనిషి పోతాడు. అలా విసిరితే అస్త్రచికిత్స అనాలి. చేత్తో పట్టుకుని యుద్ధం చేసే ఆయుధాన్ని శస్త్రం అంటారు. అంటే కత్తి గద అవన్నీ వస్తాయి, అవి విసరరు సాధారణంగా. మరీ కోపం వస్తే విసురుతారు కానీ లేదా విసరరు. బాణం ఉంది, బాణం ఎవడో ఇలా చేత్తో పట్టుకుని గుచ్చుతాందా అంటే ఎవడో రాడు, ఎవడొస్తాడండి? అది వెయ్యాలి. అందుకే బాణాలను అస్త్రాలు అంటారు. అణ్వస్త్రములు అంటారమ్మా, అణుశస్త్రములు అనరు అక్కడ. అణుశస్త్రం ఏంటి? అణుబాంబు చేత్తో పట్టుకుంటే వీడు పోతాడు ముందు. అణువస్త్రం అది విసరాలి. వీడికి అనుమానం వచ్చింది, శస్త్రం అంటే అస్త్రం వేస్తారేమో, ఎందుకైనా మంచిది పద్యం ఇంకా ఉంది కదా అది కూడా పెట్టేద్దాం. పద్యం ఉంది కదా, శార్దూల పద్యం శుభ్రంగా ఉంది, 3 గణాలు ఉన్నాయి అని అజ్ఞానంతో కోరడం అండి తమశాస్త్ర శస్త్రాలని అన్నాడు. తపస్సులో ఉండగా ఏ పంచభూతాలని సమస్త జీవరాశిని భయపెట్టాడో తపస్సులోంచి బయటికి రాగానే వాటికే భయపడ్డాడండి. ఇది హిరణ్యకశ్యపుడి స్థితి. ఇదే సందర్భం ప్రహ్లాదుడికి ఎదురైంది కాస్త కొన్ని ఘట్టాల తర్వాత. ఎవడురా నీ విష్ణువు, ఎక్కడున్నాడు అనగానే ప్రహ్లాదుడు ఏమన్నాడు, ఎక్కడున్నాడు అంటే చూపించడం కష్టం తండ్రి, ఎక్కడ లేడు అని అడుగు చెబుతానన్నాడు. అది కొంచెం సులువేమో, అది కూడా కష్టమే, కానీ ఎక్కడ లేడు అని అడుగు. ఫలానా వారు దేవుడా కాదా అని చర్చించడానికి ఇబ్బంది అండి. కానీ ఎవరు దేవుడు కాదు అంటే చర్చించడం, అది సిద్ధాంతం అండి. ఎవరు దేవుడు కాదు అది చర్చ. ఫలానా వారు దేవుడా కాదా అది నిర్ణయించగలిగే విషయం కాదు. అలాగే తండ్రి దేవుడు విష్ణువు ఎక్కడున్నాడు అంటావేమిటో, ఎక్కడ లేడు. కలడంబోధి కలండుగాలి, కలడంబోధి కలండుగాలి కలడాకాశస్థలిన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ కద్యోత చంద్రాత్మలన్ కలడోంకారమునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందు అంతటన్ గలడు ఈశుండు గలండు తండ్రి వెదుకంగానేల ఈయాయడన్. 80 ఏళ్ల తండ్రికి 8 ఏళ్ల కొడుకు చెప్పిన జవాబండి ఇది. వాడి వయస్సు ఎంత, వాడి జ్ఞానం ఎంత, వాడి సామ్రాజ్యం ఎంత, వాడి పాండిత్యం ఎంత. రావణాసురుడు హిరణ్యకశ్యపుడు లాంటి వాళ్ళు ఎంత పండితులు అంటే, మురారి అనే కవి అనర్ఘరాఘవంలో చెబుతాడు. 14 విద్యలు ఉంటాయి లోకంలో. పూర్వం నేర్చుకునే విద్యలు 14 విద్యలు, 14 విద్యలు, 4 వేదాలు, 6 శాస్త్రాలు, ఆ పైన ఉపవేదాలు ఉన్నాయి. ధనుర్వేదం, స్థాపత్య వేదం, ఆయుర్వేదం, ఇలాగ 4 ఉపవేదాలు ఉన్నాయి. ఈ మొత్తం కలిపి 14 విద్యలు అంటారు. అందుకని మురారి చెబుతాడు, రావణాసురుడు ఎంత గొప్ప పండితుడు అంటే 14 విద్యలు బ్రహ్మదేవుడి దగ్గర ఉండేవి, ఆయనకు ముఖాలు 4 ఉండడం వల్ల 14 అట్టు పెట్టుకోవడం కష్టమై, ఒరే 4 నా దగ్గర పెట్టుకుంటారా, నీకు 10 ఉన్నాయి కదా 10 నీ దగ్గర పెట్టుకొని ఇచ్చేశాడు రావణాసురుడు. అంత పండితుడు అన్నాడు. మురారి అనర్ఘ రాఘవంలో చెబుతాడు ఈ పాట. వాడు అంత పండితుడు ఎందుకంటే బ్రహ్మదేవుడే 14 విద్యలు భరించలేకపోయాట, 4 ముఖాలు ఉన్నాయట. ఎక్కడ పెట్టుకుంటావురా, చోట్లేదు, నీకో 10 ఉన్నాయి కదా నీ దగ్గర ఎట్టు పెట్టి కావలసినప్పుడు తీసుకుంటానులే అన్నట్ట. వాడికి 10 విద్యలు ఇచ్చాట, ఈయన దగ్గర 4 ఉన్నాయట. వాడు బ్రహ్మదేవుడి కంటే పండితుడు అని చెప్పడానికి మురారి ఈ మాట చెబుతాడు. హిరణ్యకశ్యపుడు అంత పండితుడే. ఆ తర్వాతే కదా జన్మ రావణుడు. ముందు హిరణ్యకశ్యపుడు, తర్వాత రావణుడు.
మరి అంత పండితుడు ఇంత పప్పులో కాలేయడం ఏమిటి? తపస్సు చేసినప్పుడేమో అన్నిటినీ తానే బెదిరించి, తపస్సు నుంచి బయటికి రాగానే అన్నిటికీ తానే భయపడుతున్నాడంటే విశ్వమంతా విష్ణువు అని గ్రహించలేకపోయాడు. విశ్వంలో వారు వేరే వీరు వేరే అనుకున్నాడు. ప్రహ్లాదుడు అంత ధైర్యంగా చెప్పాడు. సరిగ్గా పద్యం మీరు గమనించండి. వేటిని చూసి హిరణ్యకశ్యపుడు భయపడ్డాడో అక్కడక్కడల్లా ప్రహ్లాదుడు విష్ణువును చూశాడు. విష్ణువు ఎక్కడ లేడు తండ్రి? కలడంబోధి, సముద్రంలో ఉన్నాడు. కలండు గాలి, గాలిలో ఆయనే ఉన్నాడు. నీకు గాలిలో మృత్యు ఎందుకు కనపడుతుందయ్యా? నాకు విష్ణువు కనపడుతున్నాడు. దృశ్యం ఒకటేనండి, ద్రష్టలు వేరు. దృశ్యం ఒకటే, ద్రష్టలు వేరు. మనం ఇందాకే చెప్పుకున్నాం, గుమ్మంలో అడుగుపెట్టిన అమ్మాయి అమ్మాయే, కానీ చూసి ఆవిడ దృష్టి కూతురైతే వేరుగా, కోడలైతే వేరుగా ఎందుకుంటుందండి? తప్పు చేసిన వాడు తప్పు చేసినట్టే లెక్క. కానీ వాడు రోడ్డు మీద వాడైతే వెంటనే ఇలాంటి వాళ్ళని ఉరిదీయాలంటున్నాం. అదే మన అబ్బాయి చేస్తే మా వాడైతే తెలియక చేశాడండి, వాడినైతే ఉరిదీయాలా, మనవాడైతే తెలియక చేశాడా? అది దృష్టి భేదమేనండి, దోషం భేదం కాదుగా. దృష్టి భేదం కేవలం జరిగిన విషయం ఒక్కటే అయినప్పుడు మనం తప్పులు మాట్లాడకుండా మనాపరా ఎందుకు మాట్లాడుతున్నామండి? నిన్న కాక మొన్న ఘోరంగా ఒక తప్పతాగి డ్రైవింగ్ చేసిన కారణంగా ఒక కుటుంబం మొత్తం బలైపోతే ఇంతవరకు 6గురిలో ఒక్కడే దొరికాడే. ఎంత నిర్వీర్యంగా అయిపోయిందో జాతి వేరే చెప్పాలండి. ఒక్కడే దొరికాడండి, 5గురు దొరకలేదండి, ఇంకా దొరకరండి. ఎందుకంటే కాపాడతారండి చక్కగా తల్లిదండ్రులు, వ్యవస్థ అందరూ కాపాడతారండి. ఎందుకంటే వాళ్ళు అది వాళ్ళ కుటుంబానికి జరిగితే రోడ్డు మీదకి వచ్చి గొడవ పెడతారండి. ఇదేనండి భాగవతం చెబుతున్నది. ఆ స్వపరభేదం వదలమనే భాగవతం చెబుతుంది. ధర్మానికి కట్టుబడినప్పుడు ధర్మంగా మాట్లాడు. మా వాళ్ళు పరాయి వాళ్ళని ఎందుకు వస్తుంది అంటే మనం అందరం హిరణ్యకశ్యపుడిలాగే ప్రవర్తిస్తున్నాం, మనం అందరం ధృతరాష్ట్రుడిలాగే ప్రవర్తిస్తున్నాం. తప్పే చేశాడు కానీ దుర్యోధనుడు మావాడు కదా అన్నాడు. ఇది గ్రహించగలిగితే తెలుస్తుంది. అందుకే భగవద్గీత ప్రథమ శ్లోకమే ప్రమాణం, వేరే ఎక్కడికి ఎక్కలా. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామకా పాండవ ఆశ్చర్యకి అకుర్వత సంజయ. అందులో ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు, ఏమడుగుతున్నాడు? కౌరవులు పాండవులు యుద్ధం చేస్తున్నారు, ఎవరు గెలిచారో చెప్పు, ఏం జరిగిందో అంటే పర్వాలేదండి, ఇన్ఫర్మేషన్ కోసం అడిగాడు. ఐటీ ఇన్ఫర్మేషన్, సమాచార చట్టం ఇచ్చేస్తాం కాగితాలు. అలా అడగల. మామకా పాండవాశ్చైవ, కౌరవులు పాండవులు అనడం లేదండి వాడి బుద్ధి. మా వాళ్ళు పాండవులు యుద్ధం చేశారు కదా, ఏం జరిగిందో చెప్పు అంటే మా వాళ్ళు కౌరవులు అండలా, అక్కడ మమకారం ఉంది. దానికి సమాధానంగా వచ్చింది మొత్తం భగవద్గీత. నా ధృతరాష్ట్ర, ఈ మామకాహ అనే కదా, ఆ మమకారమే కదా ఇంతవరకు తీసుకొచ్చింది. దుర్యోధనుడు నీవాడు అనే మమకారం లేకపోతే వస్త్రాపహరణం నాడే నిండు సభలో భీష్ముడి చేతుల్లో వాడి తలకాయ తెగిపోయి ఉండేదే. నువ్వు ఒక్క ఆజ్ఞ జారీ చేసి ఉంటే. ఎంత తప్పు చేసావయ్యా, కొడుకు కాబట్టి క్షమించేశావు. నువ్వు క్షమించావు కాబట్టి భీష్ముడేం మాట్లాడలేకపోయాడు. సైనికుడై ఉండి కూడా మొత్తం జరగవలసిన ఘోరాలు జరిగిపోయినాయి, భయంకర యుద్ధం వచ్చింది అని భగవద్గీతను దానికి సమాధానంగా చెప్పాను. నేను రామకృష్ణ మఠం వాళ్ళ పుస్తకాలు చదవడని ఎందుకంటాను అంటే, భగవద్గీత వ్యాఖ్యానం శంకర భాష్యంతో తెలుగు తాత్పర్యంతో వారు వేశారు. ఇటీవల ఇప్పటికే 2-3 ఏళ్ళు అయినట్టుగా ఉంది. నేను ఈ మధ్య ఎప్పుడు అమెరికాలో ఉన్నప్పుడు ఒకరింటో చూసి ఆ వెనక అట్ట తిప్పితే భగవద్గీతకు అసలు అర్థం ఇప్పుడు తెలిసిందిరా అనుకున్నాను నేను 2 ఏళ్ల క్రితం. ఆ వెనకాల వేసిన వ్యాఖ్యానం ఏమిటి అంటే, శ్రీకృష్ణుడు యుద్ధం చెయ్యమని కానీ చెయ్యొద్దని కానీ చెప్పలేదు. మనం ఎప్పుడైనా విన్నామండి ఈ విషయం? భగవద్గీత గురించి ఎవరిని అడిగినా సరే యుద్ధం చేయమని చెప్పారు కదండి, యుద్ధం చేయడానికి కదండి, యుద్ధం స్వధర్మం కదండి అన్నాం, అందుకోసం చెప్పలేదండి. యుద్ధం చెయ్యమని కానీ యుద్ధం చెయ్యొద్దని కానీ చెప్పలేదు. యుద్ధం చెయ్యను అనడానికి అర్జునుడు చెబుతున్న కారణాలతో యుద్ధం చేయమని చెప్పాడు అని వేశారని ఖచ్చితంగా. యుద్ధం చెయ్యను అనడానికి అర్జునుడు ఏ కారణాలు చెప్పాడు? మామూలుగా యుద్ధం చేయనలేదు ఆయన. ఎందుకు యుద్ధం చేయనంటున్నావయ్యా అంటే, ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాం తథైవచ. మా మేనమామ ఉన్నాడు, మా గురువు గారు ఉన్నారు, మా ఫ్రెండ్ ఉన్నాడు, అశ్వత్థామ ఓ కంచంలో తిన్నావు, ఓ మంచంలో పడుకున్నాం, వాడిని ఎలా చంపమంటావు, మా స్నేహితులందరూ ఉన్నారు, మా బంధుమిత్రులందరూ ఉన్నారు కాబట్టి చెయ్యలేను. ఇదంటే మరి అంతకుముందు ధర్మరాజు రాయసూయాగం చేసినప్పుడు ఇదే అర్జునుల వారు ఉత్తర దిశగా వెళ్ళి మొత్తం లోకాలన్నీ జయించేశారే. ఎందుకు చేశారండి? అప్పుడు భగవద్గీత అవసరం ఎందుకు రాలేదంటే, వాళ్ళంతా పరాయి వాళ్ళండి కాబట్టి శుభ్రంగా కొట్టేశారండి మొత్తం అందరినీ. మన వాళ్ళతో యుద్ధం చేయాల్సి వచ్చేసరికి మన వాళ్ళతో ఎలా చేస్తాం? అందుకని సరిగ్గా కృష్ణుడు ఏమయ్యా, ఇదివరకు రాయసూయాగం చేసినప్పుడు 4 దిక్కుల్ని 4 అన్నదమ్ములు శుభ్రంగా జయించి వచ్చేసారే, అంతహింస చేశారే. అక్కడ ఎక్కడా మీకు ఎవరికి అనుమానాలు రాలా యుద్ధం చేయనా వద్దా అని. ఇక్కడ నీ గురువు గారితో, నీ మిత్రుడితో, నీ తమ్ముడితో, నీ బంధువులతో, నీ మేనమావలతో ధర్మం కోసం యుద్ధం చేయాల్సి వచ్చేసరికి నీకు అనుమానం వస్తుంది. అంచేత అర్జున మొట్టమొదటి యుద్ధం చేయాల్సింది అహంకారం మమకారంతో, కౌరవులతో కాదు అని చెప్పాడు భగవద్గీత. సరిగ్గా రామకృష్ణ మఠం వారు శంకర భాష్యంతో వేసిన పుస్తకంలో పుస్తకం వెనకాల అట్ట మీద చూడండి, ఇదే భాష్యం రాశారండి.
ఈ భాష్యం ఇంతవరకు భగవద్గీత పుస్తకాలు వేసిన వాళ్ళలో ఒక్కళ్ళు రాయలేదమ్మా. ఈ మఠానికి శిరస్సు ఉంచి నమస్కారం చేయాలి. అపూర్వమైన జ్ఞాన సంపద, అపూర్వమైన దృష్టి. రామకృష్ణుని తపస్సు ఇన్ని వందల ఏళ్ల తర్వాత కూడా ఈ మఠం మీద ప్రసరిస్తోంది, ప్రతి వ్యక్తి మీద. ఆ తపస్సు అదే దృష్టితో ఉన్నాడు. విశ్వమంతా ఒకటే. కాబట్టి ప్రహ్లాదుడు చెబుతున్నాడు, ఆకాశంలో ఉన్నాడు, సముద్రంలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, నీటిలో ఉన్నాడు. అంతేకాదండి, కలడంభోధి కలండు గాలి కలడ ఆకాశస్థలిన్ కుంభినిన్. ఈయన వేసిన సమాసాలు చూడండి. పోతన గారు ఇందాక వేసిన ఆయనే పోతన గారు మళ్ళీ వేశాడు. ఇక్కడ ప్రహ్లాదుడు మాట్లాడుతున్నాడు, అందుకని ద్వంద్వ సమాసాలు అందంగా వేశాడు. కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్, అనుప్రాస కుదిరేలాగా దిశలన్ నిశలన్. ఎందుకు వచ్చిందండి ఇంత అందమైన సమాసం? ప్రహ్లాదుడు మాట్లాడుతున్నాడు, విశ్వమంతా ఒకటే అని మాట్లాడుతున్నాడు. మనస్సులో అయోమయం లేదు, స్పష్టత ఉంది. కాబట్టి పోతన సమాసాలు చాలా అందంగా నడిచాయి. అక్కడ ఎందుకు అడ్డదిడ్డంగా నడిచాయి? హిరణ్యకశ్యపుడు మనస్తత్వాన్ని బట్టి, పాత్రల మనస్తత్వాన్ని బట్టి సంభాషణల్ని, సమాసాలని అద్భుతంగా రచింపగలిగిన పోతన భాగవతం అర్థం కావాలి అంటే తాత్పర్యాలతో సహా ఉన్న ఈ పుస్తకాన్ని మీరు సావకాశంగా చదవాలి. కలడంభోధి కలండు గాలి కలడ ఆకాశస్థలిన్ కుంభిన్ కలడ అగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్. పగలు రాత్రి ఆయనే ఉన్నాడు. వాడు పగలు రాత్రి మృత్యువు ఉన్నాడని చెప్పాడు. మృత్యువు నుంచి నాకు విముక్తి కావాలని అడిగాడు. ఈయన ఉంటున్నాడు, పగలు రాత్రిలో కూడా శ్రీ మహావిష్ణువే ఉన్నాడు. పగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్. ఆయన ఏమన్నాడు సమాసంలో? సూర్యుడి చేత కానీ మృగం చేత కానీ అన్నాడు. ఈయన ఏమన్నాడు? ఖద్యోత చంద్రాత్మలను. సూర్యచంద్రుడు ఎందుకు విష్ణువు ఉన్నాడు? సూర్యుల్లో అతను మృత్యువును చూశాడు, సూర్యచంద్రుల్లో ఇతను విష్ణువును చూశాడు. ఖద్యోత చంద్రాత్మలన్. అంతేకాదు మనం గ్రహించాల్సిన విషయం, ఖద్యోత చంద్రాత్మలను కలడు ఓంకారమునన్. ఓంకారంలో భగవంతుడు ఉన్నాడు. ఎలా నిరూపణ చేస్తామండి? ఓంకారంలో సమస్త సృష్టి ఉంది. అంతేకాదు, సృష్టి స్థితి లయము మూడు ఉన్నాయి. ఒక్క క్షణంలో ప్రత్యక్షమైన ఉదాహరణ ద్వారా రుజువు చేయొచ్చు. ఓం అని మనం పలకాలి అంటే అకారం, ఉకారం, మకారం. అంతే కదా. ఆ ఉ ఉమ్ కలిపితేనే కదండి. ఆ అనగానే నోరు తెరిచాం, నోరు తెరిస్తే కానీ ఆ రాదుగా. ఆ తర్వాత ఊ, దాన్ని కొంచెం కొనసాగించాం, అదే స్థితి. ఆ నోరు తెరిచాం, అది సృష్టి. ఊ కొనసాగించాం, స్థితి. మూసేసాం, అది లయం. అంతే, అయిపోయింది. ఓం. నోరు తెరిచి మూసి ఓంకారం ఉచ్చరించేలోగా అర్థమైపోయింది ఓంకారంలో ఏముందో. ఓం అనే అక్షరం మనం సరిగ్గా పలికితే సృష్టి స్థితి లయం మూడు అందులో ఉన్నాయి. ఆ సృష్టి, నోరు తెరిచావు, ఊ కొనసాగించావు, స్థితి, మూసేసావు, అయిపోయింది. అందుకే భగవద్గీతలో కృష్ణుడు అక్షరాణ అకారోస్మి. 50 అక్షరాలు సంస్కృతంలో, 56 తెలుగులో, 26 ఇంగ్లీషులో ఉంటే అకారం ఏమిటండి? ఎందుకు చెప్పాడు? ఏ అక్షరం పలకాలన్నా నోరు తెరవాలి. నోరు తెరవగానే వేరే సాధనం ఏమీ అవసరం లేకుండా, పళ్ళు అవసరం లేకుండా, దవడలు అవసరం లేకుండా, నాలిక అవసరం లేకుండా పలకగలిగిన ఏకైక అక్షరం ఆ. ఆ గొడవలేదు, ఏం అక్కర్లేదు దానికి. నాలిక ఉన్నవాడు లేనివాడు, దవడలు ఉన్నవాడు లేనివాడు అందరూ పలుకుతారు ఆ, అంతే. అంటే ఏ అక్షరం పలకాలన్నా నోరు తెరవాలి. అన్ని అక్షరాల్లోనూ అకారం ఉంది కాబట్టి అన్నిట్లో ఉన్నవాడు భగవంతుడు. కాబట్టి అక్షరాణం అకారోస్మి. అన్నింటిలోనూ ఉన్నది అకారం. నోరు తెరవకుండా ఏ అక్షరం పలకలేం కదండి. నోరు తెరవకుండా ఏ అక్షరం పలకలేం. నోరు తెరవాలంటే వచ్చేది ఆ. అందుకని అన్నిట్లోనూ అకారం ఉంది కాబట్టి అన్నిట్లోనూ ఉన్నది భగవంతుడు. కాబట్టి భగవంతుడితో పోల్చదగిన ఏకైక అక్షరం అకారం. దానికి ఉకారం కలిసింది, దానికి మకారం కలిసింది, ఓం అయింది. సృష్టి స్థితి లయాల కారణంగా. ఆ ఓంకారంలో ఉన్నది భగవంతుడే కదండి. సృష్టి స్థితి లయాలు ఉన్నాయి కదా. కాబట్టి ఓంకారమునం త్రిమూర్తుల వారే కదండి మూలం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. బ్రహ్మ సృష్టి, విష్ణు స్థితి, శివుడు సంహారకర్త. సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవిందరూపిణి, సంహారిణి రుద్రరూప, తిరోధానకరి ఈశ్వరి. అందుకని త్రిమూర్తుల్లో ఉన్నవాడు ఆయన. ఇంకొక మాట ఈవేళ మనం గ్రహించాలి. చాలా లోకువు చేసి మాట్లాడుతున్నాం సమాజంలో ఒక వర్గాన్ని. దాన్ని భాగవతం నెత్తి మీద పెట్టుకుని గౌరవించింది భగవత్ స్వరూపంగా. త్రిలింగ వ్యక్తులందు, పుల్లింగం స్త్రీలింగమే కాదమ్మా, నపుంసక లింగ వ్యక్తుల్లో కూడా ఉన్నది సాక్షాత్తు భగవంతుడే అని భాగవతం చెబుతాం స్పష్టంగా. త్రిలింగ వ్యక్తులందు, నపుంసకులలో కూడా ఉన్నది భగవంతుడే. మనం చేతకాని వాళ్ళ కింద పరిగణించి మాట్లాడతాం. ఎవరైనా చేతకాని తనంతో ఉంటే వారిని వారితో పోలుస్తాం. వారికి ఏం చేత కాదండి, సంతానం కనడం చేత కాకపోవచ్చు. అది చేతనైన వాళ్ళం మనం అంతా చేసిన కార్యక్రమం ఏమిటంటే 125 కోట్లు జనాభా పెంచడం తప్ప. అది పెద్ద గొప్ప కార్యక్రమం ఏం కాదండి అది. దాని గురించి ఈ సంతానము, పెళ్ళి, వివాహం దీని గురించి వాళ్ళని చేతకాని వాళ్ళు అనక్కర్లేదండి. వాళ్ళు ఎన్నో చేతనైన వాళ్ళు, వాళ్ళకి చేతనైనవి కొన్ని మనకి చేత కావండి. అంటే చేత కాకపోవడమే వస్తే కొన్ని చేతకానివి మనకి ఉన్నాయి, కొన్ని విద్యలు చేతకానివి.
అంచేతను త్రిలింగ వ్యక్తులను భాగవతం ఒక్కటే చాలా స్పష్టంగా చెబుతోంది. పుల్లింగాలు స్త్రీలింగాలు కాదు, నపుంసకలింగాలు కూడా భగవత్ స్వరూపాలే. నువ్వు ఎవరిని ఆక్షేపించడానికి అవకాశం లేదు. త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ గలడు ఈశుండు గలండు తండ్రి వెదుకంగానేల ఈయాయడన్. ఎక్కడెక్కడ హిరణ్యకశ్యపుడు మృత్యువును చూశాడో అక్కడక్కడల్లా ప్రహ్లాదుడు విష్ణువును చూశాడు. కారణం విశ్వమంతా విష్ణువే అని ప్రహ్లాదుడికి అర్థమైంది. విశ్వం వేరు విష్ణువు వేరు అని హిరణ్యకశ్యపుడు అనుకున్నాడు. ఇప్పుడు విష్ణు సహస్రం ఎవరికి అర్థమైంది? 8 ఏళ్ల వాడికి అర్థమైంది, 80 ఏళ్ల వాడికి అర్థం కాల. ఎన్నిసార్లు చదివితే అర్థం అవుతుంది? ఒక్కసారి చదివినా చాలు, కానీ ఇలా అర్థం చేసుకుంటే అవుతుంది. అందుకని మానయొద్దు. విశ్వం విష్ణువు చదివేసి ఆపేయకండి, చదవాలి. మిగిలిన 998 ఎందుకోసం అంటే మనం పావుగంట అక్కడ కూర్చోబెట్టడానికి, లేకపోతే పారిపోతాంగా వెంటనే. గరికపాటి వారు చెప్పారు 2 చాలట అనవసరంగా చదివాం. లేదా పాపం నాకు వస్తుంది, మళ్ళీ మొత్తం చదవాలి, వ్యాఖ్యానం సహా చదవాలి, శంకర భాష్యంతో చదవాలి. నేను చదివే చెబుతున్నాను. విష్ణు సహస్రం మొత్తం శంకర భాష్యం చదివాకే నేను భక్తి టీవీలో మొత్తం చెప్పాను. ఆ భాష్యం ఆధారంగానే చెప్పాను. అది చదివి తీరాలి. అంత సావకాశంగా చదివాలి. దాన్ని మనం ఏం చేస్తాం? ఓ పుస్తకం ఒకటి బజార్లో పట్టుకొచ్చి ఏకాదశి నాడు కొన్నావు. నువ్వు ఎప్పుడు కొన్నావు ఒకటే, నువ్వు చదవనప్పుడు. నువ్వు ఏకాదశిని బట్టి దానికి పవిత్రత రాదు. అక్కడి నుంచి అది పట్టు కూర్చోవడం. రోజు నేను 10 సార్లు చదువుతా. అన్నిసార్లు ఇవ్వడం ఇంపోజిషనా? హోంవర్కా ఇంపోజిషనా? 10 సార్లు ఎందుకు? ఎవరు చదవమన్నారు? విష్ణువుకు కూడా విసిగే కదా. 10 సార్లు చదివా, రోజు చదువుతా, రోజు చదివితే కానీ అన్నంతను, ఇవన్నీ భీషణ వ్రతాలు, అవన్నీ అవసరం లేవు. అన్నిసార్లు ఎందుకు చదవడం? అంతకంటే 10 సార్లు చదవడానికి పట్టే సమయాన్ని 10 నామాల అర్థం తెలుసుకుందుకు ప్రయత్నం చేద్దామండి. ఆ సమయంలో ఇవాళ 10 నామాల అర్థం తెలుసుకుంటే కానీ నేను ముందుకెళ్ళాను అని అంటే 100 రోజుల్లో విష్ణు సహస్రం మొత్తం తెలిసిందండి. 100 పదులు 1000 కదండి ఉన్నవి. అప్పుడు మీరు చదవండి, పారాయణ చేయండి, ఎంత బాగుంటుందో. మనస్సుకు అర్థమవుతూ ఉంటుంది. ఊరికే చదువుతుంటే ఏం చదువుతున్నామో తెలియదు. టేప్ రికార్డులకి మనకి తేడా ఏముంది? ఇక ఇంతసేపట్లో ముగించాం, అక్కడ చదివాం, ఫలానా వారిని కూర్చోబెట్టి చదివాం. వైబ్రేషన్స్, ఈ మధ్య అదో మాట వచ్చింది కొత్తగా, వైబ్రేషన్స్ ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయో. ఈ కూర్చోగానే వైబ్రేషన్స్ వచ్చేవాడిని కాశ్మీర్ సరిహద్దుల్లో కూర్చోబెట్టండి, బాగుపడుతుంది దేశం అంతా. నేను ఖచ్చితంగా మాట్లాడతానండి. ఫలానా వారు కూర్చోగానే వైబ్రేషన్ వచ్చింది, మేము విష్ణు సహస్రం వారి దగ్గర చదివాం, ఈ మొత్తం ఈ పెద్ద మనిషిని తీసుకెళ్ళి కాశ్మీర్ సరిహద్దుల్లో కూర్చోబెట్టండి, వైబ్రేషన్ అక్కడ వస్తుంది, చూద్దాం. దేశానికి అవసరమైన వైబ్రేషన్ అది. చచ్చిపోతున్నారు అక్కడ సైనికులు. చాలా వైబ్రేషన్ అవసరం అండి తపశ్శక్తి ద్వారా. లేదండి, ఇదంతా వసూళ్ళు కార్యక్రమం. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. వారి దగ్గర చదివితే పుణ్యం, వీరి దగ్గర చదివితే పుణ్యం. ఎక్కడ చదవడం సమస్య కదమ్మా. నీ ఇంట్లో కూర్చుని నువ్వు చదువు. శ్రద్ధగా చదవడం ముఖ్యం, భక్తిగా చదవడం ముఖ్యం. అక్కడ విష్ణు ఉంటాడమ్మా. వీళ్ళందరూ ఎవరు ఉండడానికి? విష్ణు వచ్చి ఉంటాడు స్వయం. ఇది మనం గ్రహించగలగాల. ఒక్క మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. ఈ పద్యం చివరిలో ఏమన్నాడండి? వెదుకంగా నేల ఈయాయడన్ అన్నాడు. అంటే ఎందుకయ్యా అనవసరంగా వెతుకుతావు, అన్ని చోట్ల ఉన్నాడు అన్నాడు. తర్వాత వెంటనే ఈ పద్యం తర్వాత ఇంకో పద్యం ఉంటుంది భాగవతంలో, చాలా ప్రసిద్ధం. ఇంక ఎక్కడ మధ్యలో ఖాళీ కానీ వచనం కానీ ఉండదు, వెంటనే ఉంటుంది. ఇందు గలడు అందులేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందేగలడు దానవాగ్రణి వింటే. చాలా ప్రసిద్ధమైన పద్యం ఇది. ఏమంటున్నాడు ఇందులో? పోతన గారు మన తెగమకలో పెట్టాడు. పై పద్యంలో ఏమన్నాడు? వెదుకంగానేల ఈయాయడన్ అన్నాడు. ఎందుకయ్యా అనవసరంగా వెతుకుతావు అన్నాడు. కింద ఏమంటున్నాడు? ఎందెందు వెదకి చూచిన అందందేగలడు. వెతికి చూస్తే కనపడతాడు. వెతకనవసరం లేదని పై పద్యంలో చెబుతావా? వెతికి చూస్తే కనపడతాడని కింద చెబుతావా? మేము ఎలా కనపడుతున్నామండి పోతన గారికి? ఇందుకే వెతకాలా వద్దా? ఏం చెబుతున్నావు? పై పద్యంలోనేమో వెతకవలసిన అవసరం లేదు, కింద పద్యంలోనేమో వెతికితే కనపడతాడు. వెతకాల్సిన అవసరం లేదని నువ్వే చెప్పి వెతికితే కనపడతాడంటే ఇదే భాగవత్ తత్వం. అక్కడే కాస్త ఆగాలి. పద్యాలు బాగున్నాయని పాడుకోవడం, ఘంటసాల గారు పాడినంత బాగా మనం ఎవరం పాడలేమండి. అనవసరం. ఇంకది పద్యాలు బాగున్నాయంటే ఘంటసాల గారు పాడారు విందాం, ఇంకక్కర్లేదు. పద్యాలు బాగుండడమే ప్రధానమా, బాగా పాడటమే ప్రధానమా? దాని తత్వం తెలియాలిగా. అక్కడ వెదకంగానే ఎలా అని, ఇక్కడేమో వెతికి చూడు అంటున్నాడంటే వెతకాలి. ఎలా వెతకాలి? ఉన్నాడు అనే బలమైన నమ్మకంతో వెతకాలి. అత్యాధునికమైన ఉదాహరణుడు చెబుతా. మనకి టెక్నో స్కూల్స్ పిల్లలు ఉంటారు కదా, 7ంటికే వాళ్ళకి బస్సు. పారిపోవాలి పొద్దున్నే. ఏదో 2 ముద్దలు తింటారు, తినరు, పరిగెత్తుకుని పారిపోతూ ఉంటారు. ఓ పిల్లకి 6వ తరగతి పిల్లకే కళ్ళజోడు వచ్చేసింది. ఇప్పుడు ముందు ఏమి రాకపోయినా, చదువు వచ్చినా రాకపోయినా కళ్ళజోడు వస్తుంది వెంటనే. ఈ హోంవర్కులు చేయలేక కళ్ళుకి మొత్తం 4 కళ్ళు వచ్చేస్తాయి వెంటనే. ఆ పిల్ల కళ్ళజోడు ఎక్కడో పడేసింది, దొరకట్లా. మమ్మీ మై స్పెక్టికల్స్, మమ్మీ మై స్పెక్టికల్స్. ఇంగ్లీష్ కదా, తెలుగు రాదుగా మనకి అని మొదలెట్టింది. ఇక్కడ ఆవిడ అంతకన్నా చూస్తుంది. లోపల క్యారేజీ సర్దలేక పిల్లకి ఏదో ఇంత అన్నం పెడదామని ఆవిడ ఉండదు. ఓ పక్క భర్త తయారవుతున్నాడు. ఆయన ఆఫీస్, ఆయన సాఫ్ట్వేర్, ఆయన కూడా అయింది.
ఆయన 8ంటికి అక్కడికి వెళ్ళిపోవాలి. అందుకని ఆయనకో క్యారేజీ, ఈ పిల్లకో చిన్న సద్ది మూట, బాక్సు ఇవన్నీ సర్దు ఆవిడ యాతన పడుతుంటే, మమ్మీ మై స్పెక్టికల్స్ అంటే, చూసుకోవే సంత, నీకు మీ నాన్నకి చేయలేక యాతన పడుతున్నాను నేను, అన్ని పారేసుకుంటారు, నన్ను వెతకమంటా, నువ్వు వెతుక్కో అంటే, వెతుకోవాలి మమ్మీ, సో మచ్ టైం, ½ an hour ఈజ్ వేస్టెడ్. అరగంట వెతికాను, నాకు కనపడలేదు మమ్మీ అంటే. అప్పుడు పాపం ఏం చేస్తుంది తల్లి, తప్పదు, ఏం చేస్తామని పాపం చెయ్యి తుడుచుకొని వచ్చి ఆవిడ వెతికిందండి. 5 నిమిషాల్లో దొరికిందండి కళ్ళజోడు. ఇదిగోనే ఇక్కడ పెట్టుకున్నావు అంటే, ఎలా దొరికింది మమ్మీ, నేను అరగంట వెతికాను దొరకలేదంటే, అమ్మా నువ్వు కళ్ళజోడు అనుకుని వెతికావమ్మా, నేను 1000 రూపాయలు బడ్జెట్ అనుకుని వెతికానమ్మా. అందుకని నువ్వు దాన్ని కేవలం ఒక వస్తువు అనుకుని వెతికావు కాబట్టి నీకు దొరకదు అది. పైగా ఆ కళ్ళజోళ్ళు, ఫోన్లు వాడే పిల్లలు పోతే ఎలా వెతుకుతారంటే, దొరక్కపోతే బాగుండు అనుకుని వెతుకుతారు. ఎందుకంటే 3000 రూపాయల వాడు ఫోన్ పోతే తండ్రి 6000 రూపాయల ఫోన్ కొనిస్తాడు, కొత్త మోడల్ యాపిల్. పోవడం వల్ల మంచిది, ఇంకా పెద్ద ఫోన్ వస్తుంది. అందుకని వీడు ఏం చేస్తాడు, ఎక్కడో పడేసి దొరకట్లా అంటాడు, ఇంకోటి కొన్నాక దొరికింది అంటాడు, 2 వాడుకోవడానికి. అందుకని దొరకదండి. ఎందుకు దొరుకుతుంది? నీకు దొరకాలని లేనప్పుడు పడుకున్న వాళ్ళని నిద్రపోతున్న వాళ్ళని లేపచ్చమ్మా. ఒట్టినే పడుకుంటారు కొంతమంది, లేవడం ఇష్టం లేక, వారిని లేపలేము, వారికి లేవాలని లేదు, నిజంగా పడుకుంటే లేపచ్చు. అందుకని దేవుణ్ణి కూడా వెతకాలంటే ఎలా వెతకాలి, దొరికి తీరాలి. ఆవిడ 1000 రూపాయల బడ్జెట్, అమ్మో పిల్ల కళ్ళజోడు పోయిందంటే సాయంత్రం ఇప్పుడు కళ్ళజోడు కొనాలి, తప్పదు. అందుకని అసలే మనకి సంపాదన తక్కువ, యాతన పడుతున్నాడు ఒక్క మనిషి ఇంట్లో, దాంతో బతుకుతున్నావు. ఇక్కడ నాకు ఉద్యోగం సద్యోగం లేదు, ఏదో ఇంట్లో ఉన్నాను, ఒక్క సంపాదనతో బతకాలి, దీనికి ఇప్పుడు 1000 రూపాయలు అంటే కళ్ళజోడు ఎక్కడొస్తుంది అని ఒక తాపత్రయంతో తల్లి వెతికింది, దొరికింది. ఆ తాపత్రయం పిల్లకి లేదు, దొరకలేదు. అంటే ప్రహ్లాదుడు వెతికినట్టుగా దేవుణ్ణి వెతకగలిగితే ఒక క్షణంలో కనపడతాడు. మన పౌరుషాలన్నీ ప్రకటించి, ఉన్నాడో లేదో ఓసారి చూద్దాం, ఖాళీగా ఉన్నాం కదా. ఖాళీగా ఉన్నాం చూడ, ఆర్టీసీ బస్ స్టాండా, ఖాళీగా ఉన్నావు కూడా చూస్తావా? మనలో చాలామంది ఆధ్యాత్మిక ప్రసంగాలు వినే విధానమే ఏదండి, అక్కడ ఏదో 4 మంచి మాటలు చెబుతారట, ఖాళీగా ఉన్నాం కదా. ఖాళీగా ఉంటే వింటావా? పని మానుకుని వెళ్ళి కూర్చుని వినాల్సిన ప్రసంగాలమ్మా ఇవి. పని మానుకుని కూర్చుని చదవాల్సిన పుస్తకం భాగవతం. పీక మీదకి వచ్చిన పనైనా సరే మానేసుకుని చదవాల్సిన పుస్తకం అంటే భాగవతం. అంతేగాని ఫోన్లో ఏదో ఈవేళ ముక్కోటి ఆకారిసినాడు భాగవతం చదివితే పుణ్యమని మా అమ్మ చెప్పేది, ఆవిడెక్కడుందో. అందుకని ఇవాళ ఏ ఘట్టం చదువుదాం, మళ్ళీ అందులో ఘట్టాల్లో మళ్ళీ గొప్ప ఘట్టం ఆ గజేంద్ర మోక్షం చదువుదాం, అదేదో అంటే ఎప్పటికీ ఆ గజేంద్ర మోక్షం, ప్రహ్లాద చరిత్ర, వామన చరిత్ర 3 వస్తాయి, ఇంకేమీ రావు. అందుకని ఈ పుణ్యాలు ప్రాధాన్యాల జోలికి వెళ్లకుండా భగవంతుడిని వెతకాలి, తాపత్రయంతో వెతకాలి. దేవుడు తప్ప నాకు ఇంకేమీ వద్దు ఈ ప్రపంచంలో అన్న తాపత్రయంతో వెతకాలి. వివేకానందుడు చెప్పిన మాట అండి, నాకు దేవుణ్ణి మీరు చూపించగలరా అని ఆయన సముద్ర తీరంలో ఉండగా ఒక వ్యక్తి అడిగితే, చూపిస్తాందా అని ఆ చొక్కా కాలర్ పట్టుకుని లాక్కెళ్ళి అందులో ముంచేశాడు, చూపించకపోగా. ఊపిరి ఆడట్లేదు వాడికి, ఊపిరి ఆడట్లా. ఒక క్షణం అలాగే ఉంచి అప్పుడు బయటికి తీసి, ఇప్పుడు నీకు ఏమనిపించింది అన్నాడు. వదిలేస్తే చాలు ఇంకేం వద్దన్నాడు. వదిలేస్తే చాలు ఇంకేం వద్దని అనిపించదు కదా. దేవుడు ఉంటే చాలు ఇంకేం వద్దు అనిపించినప్పుడు దేవుడు కనపడతాడు, వెళ్ళమని చెప్పాడు. వివేకానందుడు ఉదాహరణలన్నీ అలాగే ఉంటాయండి, ఇంక మళ్ళీ తేడా ఉండదు. అందులో అలాగే వెళ్ళు, అంత తాపత్రయం ఉండాలి. అంతేగాని దీంతోపాటు కాసేపు అది కాలక్షేపం, ఏదో అక్కడ కూర్చున్నా 4 మంచి మాటలు చెవిని పడతాయి, చెవిని పడి చెవినే పోతున్నాయి, ఎక్కడ లేవు అవి. కానీ చెవికి మధ్యలో హృదయాన్ని పెట్టాడు భగవంతుడు, కాస్త అక్కడ ఉండాలి. అందుకని నేను మరోసారి మనవి చేసి సెలవు తీసుకుంటా. రామకృష్ణ మఠం వారు వేసిన 5 సంపుటాల భాగవతాన్ని ఒక్క పద్యం, ఒక్క తాత్పర్యం కూడా వదలకుండా రోజుకి 1 2 గంటలో మీరు ఎంత సమయం కేటాయించుకుంటారో అంత సమయం మీరు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడైనా చదవచ్చమ్మా, అందరూ చదవచ్చమ్మా, ఏ స్థితిలో ఉన్నా చదవచ్చు. అనవసరపు ధర్మ సందేహాలు మమ్మల్ని అడగండి. ఇది కేవలం జ్ఞానం కోసం చదువుతున్నాం మనం. దానివల్ల వచ్చే పుణ్యాలు పాపాల కోసం కాదు. జ్ఞానం ఉంటే అన్ని పాపాలు పోతాయి, పుణ్యాలే మిగులుతాయి, వేరే చెప్పక్కర్లేదు. జ్ఞానాదేవత కైవల్యం. దానికోసం మీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఎక్కడ కూర్చోగలిగితే అక్కడ మీ ఇంట్లో కూర్చుని శ్రీకృష్ణస్వామి విగ్రహం ఎదురుగా ఉంటే మంచిది, మన దృష్టి నిలబడడం కోసం. ఎందుకంటే అవన్నీ ఆయన లీలలే కాబట్టి కాస్త అవి చదువుతూ మధ్యలో ఒక్కసారి అలా చూస్తే అప్రయత్నంగా కళ్ళనీళ్ళు వస్తాయండి. అంతకంటే ఆనందం ఉందా? ఆ తాదాత్మ్య భావనతోటి మీరు భాగవతాన్ని చదవండి, పూర్తిగా ప్రత్యక్షరము చదవండి, ఏదీ వదలకుండా 12వ స్కంధం చివర ఇక పూర్తి అయిపోయింది అనే వరకు చదవండి. చదివేటప్పుడే నేను చేసిన పని మీకు చెబుతున్నా. మీకు నచ్చిన పద్యాలు, మీకు నచ్చిన మాటలు టిక్కు గుర్తు పెట్టుకుంటూ వెళ్ళండి. ఓ పెన్ను దగ్గర పెట్టుకోండి.
ఏ పద్యం నచ్చిందో, ఏ మాట తాత్పర్యంలో కూడా కొన్ని మాటలు బాగా నచ్చుతాయి, ఈ మాట చాలు జీవితానికి అనిపిస్తుంది, తప్ప మంచిది, అక్కడ టిక్కు గుర్తు పెట్టుకుంటూ వెళ్ళండి. మళ్ళీ ఒకసారి చదవాలనిపించినప్పుడు ఆ ముఖ్యమైనవి చదవండి చాలు, మొత్తం జ్ఞానం తలకెత్తుంది. అంతేకాదు తర్వాత ఎవరన్నా చదివితే అవి చాలా ఉపయోగపడతాయి వారికి. ఒకవేళ అవకాశం లేక కాస్త తక్కువ సమయంలో చదవాలి అనుకున్న వాళ్ళకి అవి ఉపయోగపడతాయి. నేను ఎప్పటికీ ఏ పుస్తకం చదివినా ఇలాగే చదువుతాను, ఖచ్చితంగా ఒక పెన్ను దగ్గర పెట్టుకుని మంచివన్నీ టిక్కులు పెట్టుకుంటూ చదువుతూ మళ్ళీ నాకు నా పద్ధతి నాకుంది, మరి సభల్లో చెప్పాలి కదా, పద్యాలు కంఠస్థం రావాలి కదా, మళ్ళీ మర్నాడు ఆ పుస్తకం చదివినప్పుడు ఈ టిక్కు పెట్టిన పద్యాలు ఓసారి చదివేసుకుని మళ్ళీ అప్పుడు లోపలికెడతా. రోజుకోసారి అవన్నీ చదివిన తర్వాత 10 రోజుల్లో ఆ పద్యాలు నోటికి రావండి. ధారణ బ్రహ్మరాక్షసుడు అంటే అదే, అంతకంటే ఏం లేదు. అభ్యాసం చేస్తే ఎందుకు రావండి? రోజు పారాయణ చేసినప్పుడల్లా నిన్న ఏ భాగాలు టిక్కు పెట్టుకున్నామో పద్యాలు ఓసారి చదివేద్దాం, మళ్ళీ సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం, మళ్ళీ మర్నాడు మరోసారి చదివేద్దాం, సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం. 10 రోజులు అవగానే 10 రోజుల పాటు చదవడం వల్ల ఆ పద్యాలన్నీ నోటికి రావండి, అప్రయత్నంగా వస్తాయి. అప్పుడు మనం ఎక్కడైనా చెప్పగలుగుతాం, గుర్తు చేసుకోగలుగుతాం, పుస్తకం దగ్గర లేకపోయినా గుర్తు చేసుకోగలుగుతాం. అటువంటి పరమ ప్రయోజనాన్ని పూర్తిగా పొందితే పరీక్షిత్తు జయించినటువంటి మృత్యువు ఉందే, ఆ మృత్యు భయంతో సహా సమస్త జీవిత భయాలని మనం జయించగలుగుతాం. అటువంటి భాగవతాన్ని మీరు అందరూ ప్రత్యేకం కొనుక్కోండి. రామకృష్ణ మఠం వారి దగ్గర మొహమాట పెట్టి ఎవరు ఉచితంగా తీసుకుందామని చూడకండి, అది కొనుక్కునే చదవాలి ఖచ్చితంగా. ఎందుకంటే దాని మీద 100 రూపాయలు 200 పెడితే అప్పుడు దాని విలువ మనకి తెలుస్తుంది. ఈ రోజుల్లో ఉచితంగా ఇస్తే మనం కూడా ఏం చేస్తామంటే ఇంకోళ్ళకి ఉచితంగా ఇచ్చేస్తాం దాన్ని. ఈ ఉచితం వ్యవహారం వద్దని శుభ్రంగా కొనుక్కొని, ఎందుకంటే మఠంలో ఇంకా బోళ్ళు సౌకర్యాలు రావాల్సిన అవసరం ఉంది. ఎంత ఇచ్చినా సరిపోని వ్యవహారం, ఎంత ఇచ్చినా పుణ్యమే. ఎందుకంటే మొత్తం జ్ఞాన వ్యాప్తి కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి సంప్రదాయం ఇది. ఆ సంప్రదాయాన్ని ప్రోత్సహించండి. ఈ ఉన్న సమయంలో భాగవత తత్వాన్ని మీకు అర్థం చేయించడానికి నా ప్రయత్నం ఏమాత్రం ఫలించినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.